గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 విసిలి. హాయ్ బాగున్నారా అందరూ? అంతా రెడీయా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. బనగానపల్లెకి వచ్చాం కాబట్టి మీకోసం మీ అందరి కోసం ఒక స్పెషల్ సాంగ్. బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జామ్ పండు సిగ్గుపడుతుంది. బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది. సీనియర్ ఎన్టీఆర్ గారే ఊరు తలుచుకొని ఊర్లో పండే మామిడికాయల గురించి పాడారంటే ఎంత గొప్ప ప్లేస్ ఇది. ఆ గొప్ప ప్లేస్ లో ఈ గొప్ప మహిళలతో మనం షో స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దామా? రెడీ. సో ఫస్ట్ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో మీరు నా దగ్గర ఏం దాచావరా చూపి, నా దగ్గర ఏం దాచావు అని అంటారు మీరు? అంతా ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ పదే పదే మోగుతుంటుంది. నేను దగ్గరికి పోయి చూసేసరికి ఆయన ఆఫ్ చేయడం జరుగుతుంటుంది. ఆ టైంలో నాకు అనుమానం వచ్చి, ఏం దాచావు నా దగ్గర, ఇన్నిసార్లు ఫోన్ వస్తుంది, రిసీవ్ చేసుకోవడం లేదెందుకు ఫోను అని గట్టిగా అడిగినప్పుడు. నిజం చెప్పు పెద్దమ్మ, ఎంత శాతం మగవాళ్ళు ఫోన్ లో ఎన్నో దాచి పెడతారు పెళ్లి తర్వాత నువ్వు అనుకుంటున్నావు? ఎంత శాతం? 50% ఉండొచ్చు. 50% మందిలో మీ ఆయన లేడు. మరి ఎట్లా చెప్తున్నావు 50% అని? 50% అంటే కొంతమంది పిక్చర్స్ చూసి, కొన్ని సీరియల్ చూసి అట్లా చెప్తున్నా. డౌట్ అమ్మో, ఎక్కడెక్కడికో పోతుంది ఇది. అమ్మ చెప్పనా? వ్యాలంటైన్స్ డే రోజు మా ఫ్రెండ్ మార్నింగ్ లేచి రెడీ అవుతుంటే, ఎక్కడికి వెళ్తున్నావే అంటే గుడికి వెళ్తున్నా అంటే, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావే అనిపిస్తుంది. అబ్బా, ఉగాది రోజు వెళ్ళదు కానీ వ్యాలంటైన్స్ రోజు గుడికి వెళ్తుందంట మహారాణి. పిల్లలు ఏదైనా స్కూల్లో తుంటరి పని చేసి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మన వెనక తిరిగి మనకి హెల్ప్ఫుల్ గా ఉన్నప్పుడు, వీడు ఏదో దాస్తున్నాడు నా దగ్గర అనిపిస్తుంది. ఎప్పుడు లేని మంచిగా ఉన్నాడు అనుకో పోరగాడు, వాడు ఏదో దాస్తున్నాడు. మార్కులు 2, 3 వచ్చింది, అదే దాస్తున్నాడు. చెప్పమ్మా. మనం ఇంట్లో ఏదైనా పని చేసేటప్పుడు మాటికి వచ్చి నేను చేస్తా ఇటీవ అన్నప్పుడు నిజంగా నా దగ్గర ఏదో దాచావు అనిపిస్తుంది. దాచా కాదు, ఏదో కోరుకుంటుంది, ఆ మాట దాస్తున్నది, ఏదో అడుగుతుంది అని. చెప్పమ్మా. ఊరు నుంచి వచ్చినప్పుడు పెట్టిన లగేజీ అంటే కొన్ని వస్తువులు పోగొట్టి వచ్చింటారు, అది కవర్ చేయడానికి బ్యాగ్ అంతా తనే సర్దుతారు. అప్పుడు అర్థం అయిపోతుంది ఏం దాచావు, ఏమో పోగొట్టావు అని చెప్పేసి. అందుకే మొత్తం ఇచ్చేస్తారు. ఇది సూపర్ క్రేజీ ఆన్సర్. ఎప్పుడు చేస్తాను డ్రామా. నువ్వు అరే వరల్డ్ కప్ తీసుకురారా. And the World Cup goes to మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ పౌడర్ వేసుకొని రెడీ ఉన్నారంట. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మా మీ పేరు? వైష్ణవి. వైష్ణవి, ఏం చేస్తుంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతా. బీటెక్ ఫస్ట్ ఇయర్, వెరీ గుడ్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బీటెక్ తర్వాత? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ అంతేనా? సింపుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక 5 లక్షల జీతం, దాని తర్వాత పెళ్లి, దాని తర్వాత అంతేనా? చాలు. ఎక్సైటింగ్ ఏముందా? ఏం చేయవా ఎక్సైటింగ్ గా? చాలు. చాలా అంటే సినిమా ఆఫర్ వస్తే హీరోయిన్ గా చేసే అవకాశం మీరు లాంటి వారు ఇస్తే నాకే ఒడవడియాలా? మీరు ఫ్యూచర్ లో ఇంకా పెద్దగా రావచ్చేమో. ఆ సినిమాలో నువ్వు హీరోయిన్, నేను హీరోగా. మరి ఓకే, యు నెవర్ నో, యు కెన్ మేనిఫెస్ట్. మేడం మీ పేరు? ప్రవళిక. హాయ్ ప్రవళిక, వాట్ యు డు? ఐ యామ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఎప్పటి నుంచి ఇలా? 15 years నుంచి. 15 years నుంచి. 15 years అయింది మ్యారేజ్ అయ్యి. హ్యాపీ లైఫా? హ్యాపీ లైఫ్. ఓకే, మీ ఆయన ఎప్పుడు రీసెంట్ గా తిట్టారు మీరు? రీసెంట్ గా నేను ఎప్పుడు తిట్టాను? లాస్ట్ టైం ఎప్పుడు తిట్టారు? జనవరి 1st రోజు. జనవరి 1st రోజు. ఎందుకు కేక్ కోయలేదా? కేక్ ఇయ్యలేదనా? కేక్ ఇవ్వకుండా నాకే అంత తినేసాడు. అంత తినేసాడా? వెరీ గుడ్. ఫుల్ లోడ్ లో వచ్చిండేమో. మా హస్బెండ్ గుడ్. నీకు అట్లా తెలుసు అంతే. బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు నీకే తెలుసు. ఏం తెలుస్తుంది? అమ్మా మీ పేరు? కీర్తి. కీర్తి, ఏం చేస్తుంటావు? పోస్ట్ గ్రాడ్యుయేషన్. కీర్తి అంటే ఇన్స్పిరేషన్ కదా, అదొక గొప్ప పేరు అని తెలుసు. కానీ ఇప్పటి వరకు గొప్ప పని నువ్వు ఏం చేసినావు జీవితంలో? మీ షోకి వచ్చాను. ఇది నేను చేసుకున్న గొప్పతనం, నువ్వు నా షోకి రావడం. అని నువ్వేం చేసినావు గొప్పగా? డాన్స్ చేశాను. డాన్స్ చేయడం, పాటలు పాడడం, తినడము, తాగడం, ఇవన్నీ అందరూ చేస్తారు. కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశాను. మంచి డాన్సర్ వా? అయితే మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మరి. చూద్దాం. చూద్దామే, చూద్దాం.
చూద్దామంట. ఆయన వాచ్ నేమ్ లక్ష్మీ సరిత. చదివి కళ్ళద్దాలు వచ్చినాయా లేకపోతే ఒట్టి స్టైల్ గా పెట్టినావా? లేదు సైడ్. ఏదో మంచి ఊర్లో పెద్ద సైడ్ కొనమంటే నువ్వు ఈ సైడ్ తెచ్చుకున్నావా? లేదు. ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ వైష్ణవి. వైష్ణవి గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తున్నారు. వెరీ గుడ్. ప్రశాంతి గారు ఏమైందండి అంత నీరసంగా ఉన్నారంత డల్ గా? నేను మహారాణిలా బతికిన వీడి షోకి రావడం ఏంటి? అలా అనుకుంటే ఇలా ఎందుకు వస్తుంది? ఫేస్ లో అదే తెలుస్తుందండి. అదైతే లేదు. రెగ్యులర్ గా చూస్తున్నారు మా షో? చూస్తా. అంటే ఎప్పుడన్నా ఊహించుకున్నారా నేను రావాలి షోకి రావాలి? అనుకున్నారా? ఎందుకు ఈ షోలో ఏం నచ్చుతుంది మీకు? మీరే విన్నారా మీరు ఆ మాట? అమ్మ ఒక్కసారి ఈ షోకి ఎందుకు వచ్చారని అడుగు. ఈ షోకి ఎందుకు వచ్చారు? రవేనని చూడ్డానికి. రవి అన్నని చూడ్డానిక? ఈమె ఇప్పుడు అన్న అన్నది, నెక్స్ట్ అన్న, దాని తర్వాత పెదనాన్న, దాని తర్వాత అంకుల్. ఎందుకు చెప్పు? ఉండని అమ్మ తీసుకెళ్ళి రా పాత ఇనుప సామాన్లు. సో ఫస్ట్ రౌండ్ ఇస్ ఇయర్ ఫోన్స్ రౌండ్. ఈమెకి ఇయర్ ఫోన్స్ పెట్టాం, పాటలు వస్తాయి గట్టిగా, ఏమి వినిపించదు. నేను మీ చెవులో ఒక స్టేట్మెంట్ చెప్తా, ఆ స్టేట్మెంట్ ఈ విడతో 30 seconds లో చెప్పాలి. మీరు గట్టిగా అరవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ముందుకు రావద్దు, యాక్షన్స్ చేయకూడదు. 30 seconds లో మీరు ఆ చెప్పిన స్టేట్మెంట్ చెప్పేస్తే మీకు పాయింట్ వస్తుంది. సౌండ్ వస్తుందా? అవును. గట్టిగా వస్తుందా? ఎక్కువ వస్తుంది. మరి నేను మాట్లాడేది ఎట్లా పడుతుంది? అస్సలు వినిపించట్లేదు. ఇగో ఇదే మరి నాటకాలంటే. పాట వస్తుందా? వస్తుంది. నువ్వు పిల్లలు ఎత్తుకపోతావు అంట కదా, ఆ స్టేట్మెంట్. చింతపండులో ఉంది పులుపు, నీ ఒంట్లో ఉంది బలుపు. సీత. చింత. చింతపండులో చింతపండు ఉంది పులుపు. చింతపండు ఉంది పులుపు. నీలో ఉంది బలుపు. చింతపండు పులుసు. పులిహోర చింతపండు పులిహోర. చింతపండులో ఉంది పులుపు. చింతపండులో ఉంది పులుపు. నీలో ఉంది బలుపు. చెప్పు ఇప్పుడు మొత్తం చెప్పు. చింతపండులో ఉంది పులుపు, నీలో ఉంది బలుపు. అవునా? రైట్ ఆన్సర్, 1 point. వెరీ గుడ్. నెక్స్ట్ పేషెంట్. పాట వస్తుందా? నీకు సైట్ ఉందని తెలుసునా? క్వశ్చన్ ఏంటంటే, మొగుడు జేబులో డబ్బులు కొట్టేసేదానా? ముఖం దానా. మొగుడు జోబీలో చేతిలో మొగుడి జోబులో డబ్బులు నొక్కేసేదానా? ముఖం దానా. నొక్కేసే మొహం దానా. మొగుడి జేబులో డబ్బులు నొక్కేసేదానా? మొగుడి జేబులో డబ్బులు నొక్కేసేదానా? మొహం దానా. మొగుడి జేబులో డబ్బులు నొక్కేసే ముఖం దానా. ఎవరు మీ ముగ్గురిట్లో? మీ ముగ్గురిట్లో ఎవరు? అందరూ. ఓకే, సో టోటల్ గా చెప్పింది రైట్, కానీ టైం అయిపోయిన తర్వాత చెప్పింది కాబట్టి దీనికి పాయింట్స్ రావు. నెక్స్ట్. భలే భలే బాగుంది, బనగాన పల్లె బంగి. పిల్లి స్కూల్ కి వెళ్ళింది. మళ్ళీ పెళ్ళి. భలే భలే బాగుంది, బాగుంది. బనగాన పల్లె భలే భలే బాగుంది. బనగానపల్లె బంగినపల్లి. బనగానపల్లె బనగానపల్లె. చెప్తే చెప్పినావు కానీ ఆ మళ్ళీ పెళ్లి అనేది ఎంత బాగుందో. ఏం చెప్పినావు చెప్పు గట్టిగా. భలే భలే బాగుంది, బనగానపల్లి బంగినపల్లి. అంత ఈజీ. టోటల్ గా 1 point వచ్చింది. మీరు 2 points గెలుచుకున్నారంటే మీరు రౌండ్ విన్నర్స్. వచ్చేయండి అమ్మా. పాట వస్తుందా? మొన్న ఆకలైతే గడ్డి తిన్నావంట కదా. సముద్రం ఒడ్డున ఎండు కప్పలు ఏరుకునే మొహందానా. సముద్రం ఒడ్డున నిండు జాబిల్లి. సముద్రం లోతున సముద్రం ఒడ్డున ఎండు కప్పలు ఏరుకునే మొహందానా. ఏరుకునే సముద్రం ఒడ్డున ఎండు కప్పలు రెండు కప్పలు 5 ఎండు కప్పలు 2 కప్పలు ఏరుకునే మొహందానా. టైమ్ అప్.
సైలెన్స్. సముద్రం ఒడ్డున కప్పులు ఏరుకునే దానా. కప్పులు ఏరుకొని చాయ్ తాగే మొహం. చెప్పండి అమ్మా ఒరిజినల్ లైన్ చెప్పండి. సముద్రం ఒడ్డున ఎండిపోయిన కప్పలు ఏరుకునే మొహం దానా. ఎండి కప్పలు ఏరుకుంటావట నువ్వు. ఒక పాయింట్ అయితే పాయే. నెక్స్ట్ ఈజీ ఈజీ. నజ బజ జజరా. నజ బజ జజరా నజ బజ జజరా. నీకు తెలుసారా. నజ బజ జజరా నీకు తెలుసారా. 5 నీకు తెలుసారా. 4 నీకు తెలుసారా. నజ బజ జజరా నీకు తెలుసారా. తెలుసు తెలుసా. తెలుసారా. తెలుసు దానా. టైమ్ అప్. సైలెన్స్. చెప్పండి. నజ బజ జజరా నీకు తెలుసారా. పాయింట్ వచ్చింది. కస్టర్డ్ లో దోశ అద్దుకొని తింటావంట కదా. కస్టర్డ్ లో దోశ అంచుకొని తింటావంట కదా. ఇది కరెక్ట్ చెప్తే మీరు రౌండ్ గెలుస్తారు. రెడీ 3 2 1 గో. సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని నువ్వేనా. జాంబదారి. సాంప్రదాయిని సాంప్రదారిని శుద్ధపూస. సాంప్రదారిని శుద్ధ పూజిని నువ్వేనా. సాంప్రదారిని నువ్వేనా. సాంప్రదాయిని సాంప్రదాయిని శుద్ధ పద్మిని నువ్వేనా. 4 సాంప్రదాయిని శుద్ధ పూజిని. సాంప్రదాయిని శుద్ధ పూజిని 2 నువ్వేనా. నువ్వేనా. టైమ్ అప్. సాంప్రదాయిని శుద్ధ పూజిని నువ్వేనా. సాంప్రదాయని శుద్ధ పూజిని శుద్ధ అర్చనని నువ్వేనా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని నేనే. సో ఇద్దరికి 1 పాయింట్ వచ్చింది కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్. హెడ్స్. టైల్స్. ఓకే టైల్స్ వస్తే మీరు గెలుచుకుంటారు. హెడ్స్ వస్తే మీరు గెలుచుకుంటారు. And heads or tails. Hey! Congratulations, 3,000 rupees. ఫస్ట్ రౌండ్ ఖతం. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ లో మంచి డాన్సర్స్ కావాలి నాకు. ఇప్పుడు మీ కంటికి గంతలు కట్టేస్తాం. పాటలు వస్తాయి, డాన్స్ చేయాలి. ఎక్కడున్నారో అక్కడే డాన్స్ చేయాలి. పాట అయిపోయిన వెంటనే దగ్గర ఉన్న స్టూల్ వెతుక్కొని కూర్చోవాలి. ఎవరికైతే స్టూల్ లేదో వాళ్ళకి ఎలిమినేట్ అవుతారు. ఆ ఒక్క విన్నర్ ఈ రోజు 10 లక్షల రూపాయలు గెలుచుకుంటారు మా షోలో. కంటికి గంతలు కట్టండి రా. ఇట్స్ టైమ్ ఫర్ సమ్ మ్యూజిక్. సో మొత్తానికి అలా ఫస్ట్ ఎలిమినేట్ అవుతావు అని అనుకోలేదమ్మా. బాగా డాన్స్ చేసావు. ఆ ఆంటీ మాత్రం స్టూల్ గట్టిగా వెతికి, ఆ ఆంటీ చీరేదో స్టూల్ ఏదో అర్థం కావట్లేదు ఆడ. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. 500 రూపీస్. మ్యూజిక్.
లిప్పుకున్న లోన్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే శుద్ర పూజలు చేస్తుంటా డాన్స్ చేస్తుంటా అర్థం కావట్లేదు. గలీజ్ బ్యాక్ బ్యాక్ ఇక్కడ 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 ఏమైంది? స్టూల్ పక్కనే ఉండదు తెలుసా? పక్క నుంచి పోతున్నావు కానీ స్టూల్ తీసుకుంటలేవు నువ్వు. పోతున్నా వెనకాలకి నీకెట తెలిసిపోయింది పోతున్నావు వెనకాలకి అని? వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అంటున్నావు? జాగ్రత్తగా చూసి చెప్పు. అమ్మాయి. అమ్మాయా? ఏడుంది అమ్మాయిరా? దిస్ గర్ల్, దట్ గర్ల్, నంబర్ 1 మేకప్ గర్ల్. చూద్దాం ఎవరు గెలుస్తారు. సుజాత గారు మీరు గెలవరంట, ఈమెనే చెప్పింది. గెలిచి చూపెడదాం. నాకు ఉంటది ఇప్పుడు. నీకుంటది. ఇగో తెల్ల డ్రెస్ ఉషా ఈమె పేరు. ఏడికి పోయినా వెంటాడి వెంటాడి మరి కొట్టండి. 700 రూపీస్. ఓకే, సో ఫైనల్ మీ ఇద్దరే ఉన్నారు. ఆ 10 లక్షల రూపాయలు ఎవరికి అనే దానికి సమాధానం ఇప్పుడే దొరుకుతుంది. నీ బుడగ నువ్వు కాపాడుకుంటూ ఈవిడి కాలుకున్న బుడగ పగలగొట్టాలి. నువ్వు కాపాడుకుంటూ ఆవిడ కాలుకున్న బుడగ పగలగొట్టాలి. మీరు చేతులతో ఒకరినొకరిని నూకిర్రా, అక్కడ డిస్క్వాలిఫై అయిపోతారు. ఇద్దరికి రావు డబ్బులు. స్టార్ట్. ఎవరు? సుజాత ఓడిపోతుంది అన్నారు ఆడ నుంచి. అగో ఆ తెల్ల డ్రెస్ వేసుకుని నల్లది పట్టుకుని చూడు, అద్దాలు పట్టుకుని గుడ్ల గోలా చూస్తుంది చూడు. అగో ఆమెనే. సుజాత గారు గెలిచారు. సూపర్. సుజాత గారు అద్భుతంగా ఆడారు అండ్ బెలూన్ పగల కొట్టేశారు కాబట్టి ఫస్ట్ రన్నర్ అప్ యు విన్ ₹1000. కంగ్రాచులేషన్. అండ్ గెలిచినందుకు సుజాత గారు 10 లక్షల రూపాయలు. కానీ మేము రాను పోను తినడం లంచ్ ఇంతమంది ఆ ఖర్చులు GST VAT ఇవన్నీ పోగా ఖర్చులు అన్ని తీస్తే 1500 రూపాయలు మిగిలినాయి. హాయ్ రవి గారు. హాయ్ పెద్దమ్మా. నేను ఈటీవీ వీరాభిమానిని కాబట్టి ఆ ఛానల్ మీద అభిమానంతో ఒక చిరు కవిత రాశాను. శ్రీ చెరుకూరి రామోజీరావు గారాలపట్టి 1995న పుట్టి తెలుగు లోగిళ్లలో మెట్టి విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతూ ఎంటర్టైన్మెంట్కు చిరునామాగా వైవిధ్యభరితమైన షోలతో నిత్య నూతనంగా నవరసాలను పండిస్తూ అందరి మదిలో అభిమాన ఛానల్గా 28 వసంతాలు పరిపుష్టి చెందించి వివిధ భాషల్లో ఛానల్స్ విస్తరిస్తూ విద్య, విజ్ఞానం, ఆరోగ్యం, ఆనందం ప్రేక్షకులకు అందిస్తూ అలుపెరగని పయనం సాగించే ఈటీవీ మన టీవీ మనందరి టీవీ కలకాలం వర్ధిల్లాలని నెంబర్ 1గా భూమిపై వెలగాలని ఆకాంక్షిస్తున్నాము. అందరి తరపున కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు రవి గారికి చాలా కృతజ్ఞతలు. ఇది మీ ఛానల్ అమ్మా, ఇది మీ ప్రోగ్రామ్. నేను వాడిని అవకాశం ఇవ్వడానికి మీరే మీ ఇష్టం రాసినప్పుడల్లా గుర్తు చేయండి. నేను ఎక్కడున్న షో కబురు పెడితే వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీ షో ఓకేనా? ఇది నేను తీసుకెళ్ళొచ్చా? మీకోసమే అండి. చాలా బాగా రాశారండి. మీ పేరు కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాండంగా రాశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా తరపు నుంచి మా ఈటీవీ తరపు నుంచి రామోజీ గారి గురించి ఇంత గొప్పగా చెప్పారు కాబట్టి అరే వరల్డ్ కప్ ఇరా.
థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. థర్డ్ రౌండ్ కి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో గేమ్ ఏంటంటే పిరమిడ్ ఫామ్ చేయాలి. కింద సింగిల్ కప్స్ 4 ఉండాలి, దానిపైన 3, 2, 1. ఏ ముగ్గురు అయితే ఫస్ట్ ఆ పిరమిడ్ కడతారో వాళ్ళు విన్నర్. వెళ్ళేటప్పుడు ఒక్కరు 2 గ్లాసులు తీసుకెళ్ళాలి అండ్ ఈ పుల్లలతో బ్యాలెన్స్ చేసుకుంటూ దాని మీద గ్లాసులు పెట్టాలి. సో వెళ్ళేటప్పుడు మాక్సిమం 2 కప్స్ తీసుకెళ్లే ఛాన్స్. వెళ్ళేటప్పుడు దూకుకుంటూ వెళ్ళాలి, 2 legs తో దూక్కుంటూ వెళ్ళాలి. ఆ స్పూన్స్ గ్లాసులతో తీసుకెళ్లొచ్చు, లేకపోతే 4 పెట్టిన తర్వాత ఒక్కరు ఆ పుల్లల్ని పట్టుకొని తీసుకెళ్లొచ్చు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబట్టిరో. అందరి కడుపులు కొట్టావే, మినపగుండ్లు అట్లు పొసుకు తిన్నావా, హట్టా కట్టా ఉన్నవురో అత్త ఎట్లా కన్నదిరో. జ్వాలారెడ్డి పోరి చూస్తే కత్తిరో, ఫిగరు అగరు బత్తిరో. టైమా 4, 3, 2 ఇక్కడ పెడితే 1 అయ్యేది. ఇక్కడ 4, 3, 1 ఉంది, 2 లేదు. కాబట్టి రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. Congratulations, 3,000 rupees. చూసారు కదా, ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు